నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ప్రెసెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. దిలీప్ చావలి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఈ మధ్య దేవుడి పేరు మీదతో ఆధ్యాత్మిక పేరుతో కొంతమంది ప్రవచనకారులు చెప్పిన మాటలు విని కొన్ని పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్ళి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా అరుణాచలంలో మనం చూసుకున్నాం. ఒక వారం క్రితం గిరి ప్రదక్షిణ సమయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత అసభ్యం ఏమిటి, అత్యాచారం చేశారు. తర్వాత అక్కడ క్యాంటీన్ ఒకటి కోలుగొట్టారు. నిన్న అక్కడ మోక్ష ద్వారంలోకి వెళ్ళి ఒకళ్ళు వెళ్ళి ఇరుక్కుపోయారు. ఈ రోజు ఉదయం ఇంకో లేడీ చనిపోయారు. అసలు ఇది భక్తి అంటారా, మూఢత్వం అంటారా, కొంతమంది చెప్పే ప్రవచనకారుల వల్ల జరిగే ఘటనలు అంటారా? అసలు ఎటువైపు వెళ్తున్నావు, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఇది ప్రవచనకారులు, ఆ తర్వాత వాళ్ళని అనుసరించేటటువంటి ప్రజలు లోతైనటువంటి అవగాహన లేకుండా కేవలం మూఢభక్తితో ఉండేటటువంటి వాళ్ళు చేసే పనులు ఇవి. ఇప్పుడు మన గురువు గారులు ఉన్నారు. ఇప్పుడు చాగంటి గారు, గరికపాటి గారు, వీళ్ళని తీసుకుంటే సీనియర్లు. వీళ్ళు పాపం వెళ్ళమని చెప్తారు అంతే, గిరి ప్రదక్షిణలు చేసుకోండి అన్నారు అంతే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, జనం వెళితే ఇంక అసలు మనకి ఇంక మోక్షం వచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళంతా ఊహించుకొని ఇంకా డైరెక్ట్ ప్రదక్షిణాలకు వెళ్ళిపోతున్నారు. తర్వాత నండూరు గారు వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ స్పీడ్ అందుకుంది. చాగంటి గారు చెప్పారు, ఆ తర్వాత నండూరు గారు వచ్చారు. నండూరు గారు చెప్పిన తర్వాత మార్జిన్ ఒకటి గీస్తే, ఈ అంతకుముందు అరుణాచలం వెళ్ళే ముందు లైఫ్ని చూసుకోండి, మార్జిన్ గీసుకున్న తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ని చూసుకోండి, ఇలాగా వీళ్ళేదో పాపం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పేసరికి ఈ జనం ఇంకా మామూలు ఆపలేమన్నమాట. అందుకే దేవాలయాలకు నేను వెళ్ళొద్దు అని చెప్తాను. అంటే అప్పుడు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటండి సనాతన ధర్మంలో ఉండి మీరు వెళ్ళొద్దు అంటారు ఏంటండి, టెంపుల్స్కి వెళ్ళొద్దు అంటారంటే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జనంకి చాలా టూ మచ్గా తీసుకుంటారు, ఎక్స్ట్రీమిటీస్గా తీసుకుని వెళ్తారు. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పినా వినరు. ఈ గురువులకి తమ శిష్యుల్ని కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ లేనప్పుడు ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నాను, టెంపుల్స్కి వెళ్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే. ఎందుకంటే అక్కడ ఏడుపు కొట్ల వాళ్ళే వెళ్తున్నారు ఎక్కువ మంది. నాకు దేవుడు అది ఇవ్వు, ఇది ఇవ్వు, పెళ్ళాన్ని ఇవ్వు, లేకపోతే నాకు సకల కష్టాలు, అప్పుల బాధలో ఉన్నాను, నా అప్పులు తీర్చు, నా అత్తగారు నన్ను తిడుతుంది, ఇలాంటి కారణాలతో వెళ్తున్నారు తప్ప ఎవ్వడు వెళ్తున్నాడు చెప్పు దేవుడి మీద ప్రేమతో? 0.00001% వాళ్ళు ఎక్కడో కోటి మందిలో ఒక్కడు ఉంటాడు మంచోడు, వాడు దేవుడి మీద ప్రేమతో వెళ్తాడు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అంతే కదా, కోరికలు తెచ్చుకోవడానికి వెళ్తూ ఏడుపులు పెడపబ్బలతో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎందుకు రాదు? దేవాలయాలకు వెళ్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కింద యంత్రాలు వేసాం, నేను చెప్పాను ఉపన్యాసాలు, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. అది చెప్పే సందర్భాన్ని బట్టి చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చాగంటి గారు ఏకంగా 9 నెలలు గుడికి వెళ్ళిపోయి కాశీలో ఉండి 9 రోజులు ఉండిపోండి, తల్లి గర్భంలో ఉన్నారు ఉన్నట్టు మొత్తం పునర్జన్మ వస్తుంది. ఇదా చెప్పే విధానం ఇదా? అంటే మన గురువు గారు చాగంటి గారు మంచి ఉద్దేశంతో చెప్పారు, కానీ జనంలో ఎలా వెళ్ళిపోయింది తెలుసా నీకు? 2015 పుష్కరాల్లో చూసుకుంటే ఆ రోజు ఆ గడియానికి మీరు గోదావరిలో మునిగితే పుణ్యం వస్తుందని చెప్పిన ప్రవచనకారులు వల్లే కదా ఇలాంటి ఘటనలు జరిగాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తుంటారు? ప్రవచనకారులదే కంపల్సరీ. ఎవరైతే అలా అతిగా రెచ్చగొట్టి వెళ్ళారో వాళ్ళ మీదే ఇదంతా పాపం వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ప్రజల్లో కూడా చెప్పేటటువంటి ఆధునిక తరం ఇప్పుడు ఉన్నటువంటి ఉపన్యాసం చిన్న చిన్న వీడియోస్లో చెప్పేవాళ్ళు. పాపం వాళ్ళేమీ ప్రవచనకారులు కాదు, వాళ్ళేమీ గురువులు కాదు, వాళ్ళు మామూలుగా ఎడ్యుకేట్ చేస్తున్నారు జనాలను, కొంతమందిని. వాళ్ళు చెప్తున్నారు, ఏమండి ఈ పాపం చాగంటి గారు, నండూరు గారు మందేనా అండి అని డైరెక్ట్ ఒక అతను వీడియో పెట్టాడు వాళ్ళ ఫోటోలతో సహా. మరి ఇది అవసరమా? ఇదంతా చేసింది ఎవరు? గురువులు చెప్పే బోధనల వల్ల వీళ్ళకి గురువులకు మంచి పేరు తేవాలి తప్ప చెడ్డ పేర్లు తెచ్చేది ఎవరు? బాధ్యులు ఎవరు? ప్రజలు. అతి సర్వత్ర వర్జయేత్. కాశీ చాగంటి గారు చెప్పిన తర్వాత కాశీ 9 రోజులు ఉంటే 9 తల్లి కడుపులో 9 రోజులు ఉన్నట్టు పునర్జన్మ వస్తుందని చెప్తే ఆయన ఏదో చెప్పారు పెద్ద ఆయన, ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో. మన జనాలంతా వెనకాల వాళ్ళందరూ అదే చెప్పారు. మొత్తం అంతా వెళ్ళి అక్కడే కూర్చుంటున్నారు. గొప్పోళ్ళంతా, నేను అప్పటికే అడ్డుకున్నాను, గొప్పోళ్ళంతా వెళ్ళిపోయి పోనీ ఇలా ఉన్న పోటుగాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళంతా వెళ్ళేవాళ్ళు. ధనవంతులు కూడా వెళ్ళి ఆంధ్ర సత్రంలో బుకింగ్లు చేసుకుంటారు తక్కువ డబ్బుకి వస్తాను. మరి పేదోడు ఏమైపోతాడు? ఇప్పుడు ఆంధ్ర సత్రంలో నీకు ఒక్కరోజు దొరకడానికే నీకు ఖాళీ ఉండదు, అక్కడ నుంచో పెడతారు. తర్వాత పాపం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఇస్తారు. అక్కడ ఫుడ్ గిడ్డు ఫ్రీ అన్ని పెయిడెడ్ ఎంతో 300 తక్కువకు ఉంటుంది, 400 500 అనుకో ఆ రోజుల నుంచి. సో బయట లాడ్జెస్ తీసుకొని వెళ్ళాలి. మరి వీళ్ళంతా అవి చేయరు.
అందరూ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వతిపతి పద్మాకర్ రావు గారు కూడా అక్కడికి యాత్రలు తీసుకెళ్తారు, అక్కడ ఆశ్రమం ఉందన్నారు, అక్కడికి వెళ్తారు భక్తులు. వీళ్ళు చెప్పారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు, అక్కడ అన్నదానం చేస్తాం మేము, అక్కడ ఆశ్రమం పెడుతున్నాం. ఆశ్రమం పెట్టడం అంటే తమాషాగా ఉందా, లేకపోతే అన్నదానాలు చేయడం అంటే ఇదేమన్నా వినాయక చవితికి అన్నదానాలు చేయడం అనుకున్నారా? అసలు కాశీతో మీకు పనేంటి అసలు? అలాగే అరుణాచలంతో మీకు పనేంటి అసలు? ప్రతి ఒక్కడికి జోక్ అయిపోయింది అరుణాచలం అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్కి తెలుగు వాళ్ళ మీద యహ్యభావం వచ్చేసింది తమిళ వాళ్ళకి. వచ్చేసి పోనీ వీళ్ళు తిన్నంగా ఉంటారా, వీళ్ళు వెళ్ళి తెలుగు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ హోటల్ పెట్టారు, ఆ హోటల్ పీకి పడేశారు మొన్న. పాపం వాళ్ళ అన్నదానాలు మధ్యాహ్నం పెడతారంట, సాయంకాలం పెడతారు, అన్నీ చేస్తున్నారు, అయినా సరే పీకేశారు. గవర్నమెంట్కే అల్టిమేటం ఇచ్చారు వాళ్ళు. గవర్నమెంటే సైలెంట్గా కూర్చొని చూస్తోంది. బస్సు మీద అన్న తిరునామలే అని రాయకుండా అరుణాచలం అని రాసుకొని తెలుగు బస్సులు పొలోమని వెళ్ళిపోతుంటే మరి తర్వాత నెక్స్ట్ అసలు వాళ్ళు కనీసం బోర్డు మీద తమిళ వాక్కులు తప్ప, తమిళ వర్డ్స్ తప్ప ఇంగ్లీష్ వర్డ్లే బెటర్ వాళ్ళు, అలాంటి తెలుగు పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. మొన్న అప్పటికి వాళ్ళు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. చితక ఎప్పుడు ఒక 5 years నుంచి కూడా అరుణాచలం రీచ్ పెరిగినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న దోపిడీలు అవి జరుగుతుంటే ప్రదక్షిణాలు చేయమని అన్నప్పుడు సెక్యూరిటీ ఎంత ఉంటుంది, పోలీసులు ఎంతనిస్తారు సెక్యూరిటీ? జనం మనవాళ్ళు 5 మగవాళ్ళు ఉండగా ఒక లేడీని తీసుకెళ్తే 11 మంది తమిళోళ్ళు వచ్చి వాళ్ళందరూ ఆమెను అత్యాచారం చేసి తర్వాత ఆమెను నూట్గా ఫోటోలు తీసి ఫేస్బుక్లో వాటిలో సోషల్ మీడియాలో పెట్టి ఇన్ని చేస్తే చలనం లేదు ప్రజల్లో, అయినా వెళ్తున్నారు, సిగ్గు లేదు జనాలకి. నెక్స్ట్ వాళ్ళే దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారే డైరెక్ట్ ఇప్పుడు షార్ట్లో ఏం చెప్పారు, వాళ్ళు విజ్ఞప్తి చేశారు నాకు ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళు, గురుగారు ఇలా చెప్పకండి, జనం ఇప్పటికే ఎక్కువైపోయారు, పర్యావరణం కాలుష్యం ఎక్కువైపోయిందని చెప్తున్నారా? మరి ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పరిస్థితి? అంతే కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిప్లొమాటిక్ రాజకీయాలు చేయకూడదు. చెప్పేది ఖరాఖండిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. వెళ్ళాలని చెప్పండి, కూడదంటే కూడదని చెప్పండి. ఆయన ఏం చెప్తున్నారు, గొల్లకెళ్తే దేవాలయాలకు వెళ్తే మీకు లాభాలు వస్తాయా అని డైరెక్ట్ రమణ మహర్షి గారు చెప్పి గరికపాటి గారు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాలకి వెళ్ళకూడదు. దేవాలయాలు కేవలము ఎందుకు వెళ్ళకూడదు అంటే భక్తి కోసం. ఎప్పుడైనా ఒక 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో వెళ్ళాలి, కానీ 17 సార్లు మొక్కున్నాం 16 సార్లు మొక్కున్నాం అని అస్తమానం వెళ్ళిపోతుంటే, నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది మాట్లాడితే అదో ఫ్యాషన్లా 3 సార్లు వెళ్ళాం, ఐశ్వర్యం వచ్చేస్తుంది, తిరగని క్షేత్రం లేదు అన్ని తిరుగుతున్నారు వాళ్ళు. మళ్ళీ అన్ని ఊర్లు కూడా ఫుల్ జనం అండి. ఏ క్షేత్రం తీయండి, ఇప్పుడు చిదంబరం కూడా, కుంభకోణం ఇవి కూడా ఖాళీలు లేవు. కేదార్నాథ్ వెళ్తే నేల మీద ఉన్న గుళ్ళు పోనీ ఖాళీలు లేవంటే కొండల మీద ఉన్న గుళ్ళు కూడా ఖాళీలు లేవు. కేదార్నాథ్లు విశ్వాస నది పొంగిపోయి చచ్చిపోయారు రా బాబు, విఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ 13 మంది చచ్చిపోయారని చెప్పినా భయం లేదు. భక్తులు మంచుగడ్డలన్నీ కరిగిపోయి కేదార్నాథ్ కొండలన్నీ పడిగిపోయి బోల్డ్ మంది చచ్చిపోయినా సరే భయం లేదు, వెళ్ళిపోతున్నారు. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అంటే దేవాలయాలు భక్తి, దేవాలయం అంటే దేవుడు అంటే దేవాలయాల్లో ఉంటాడా? పనికిమాలిన వెధవలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఎప్పుడూ కూడా కామెంట్ చేసేటటువంటి వాళ్ళు కొంతమందిని చూశాను. విగ్రహంలో ఇప్పుడు కొత్త పబ్లిసిటీలు మొదలెట్టుకున్నారు. విగ్రహంలో పవర్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ పంతులు గారిలో పవర్ ఉంటుందట, గుళ్ళో పవర్ ఉందంటారు, గుళ్ళో పవర్. నాటకాలు దొబ్బుతున్నారు ప్రతి ఒక్కడు. గుళ్ళు అనేది ఎందుకు మనం పెట్టాం? పంతులు గారి వ్యవస్థ బతకాలి పాపం. ఆ తర్వాత గుడి వ్యవస్థ అనేది భారతదేశానికి గుండెకాయ లాంటిది. వెళ్ళాలి. పంతులకు ₹1 ఎవరు డూప్లికేట్ పంతులకు బయట ఇస్తారు లక్షలు. గుళ్ళో పంతులు గారికి నాకు తెలిసి 1000 మంది పూజారులు చిన్న దేవాలయాల్లో సాంప్రదాయబద్ధంగా వంశపారంపర్యంగా బతుకుతున్న వాళ్ళకి ₹10 వేయరు. రోజు దేవాలయాలకు వెళ్ళేవాడు గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజు ₹10 వేస్తున్నారా మీరు? పంతులకు బొక్క తప్ప ఏమి లేదు. పంతులు గారికి ఎలా వెళ్తారు కదా, డైలీ వచ్చే భక్తుల వల్ల చనువు పెరిగితే ₹10 కూడా వేయరు. ఆ తర్వాత మామూలుగా అప్పుడప్పుడు వచ్చే పంతులు పోన్లేని ఒక 50-100 తీసేస్తాడు. పంతులు గారు అడగలేరు పాపం. ఇంట్లో రోజు నిత్య శివాభిషేకం చేస్తూ కూడా యాత్రలు తిరుగుతుంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు అందరూ. అయితే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ యొక్క అరుణాచలం యాత్రని కానీ పుణ్యక్షేత్రాలు రమణ మహర్షి గారు చెప్పారు. జగద్గురువులు నడుచుకున్న బాటలో నడుచుకోండి అని చెప్పాను నేను. స్వామి వివేకానంద గొల్లగలమని చెప్పాడా? మన గురువు గారు గరికపాటి నరసింహారావు గొల్లగలమని చెప్పాడా? లేకపోతే ఆయన ఉదాహరించినటువంటి రమణ మహర్షుల వారు గొల్లగలమని చెప్పాడా? జగద్గురువు రమణ మహర్షుల వారు. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? అంటే దేవాలయాలకు వెళ్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని వెళ్తే చెప్తే నేను చెప్పాను. కాకపోతే దాని గుడికి వెళ్తే క్షేత్రంకి వెళ్తే పాపం పోవడం ఏంటండి? ఇప్పుడు మనకి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? పాపం అనేది అనుభవించి తీరవలసిందే అంతే.
మరి అదొక్క లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు అసలు? జనానికి చెప్తే ఎనరుగా. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ సర్కిల్లోనే మనం చెప్పామనుకో గొల్లగలద్దని, అదేంటండి హిందూ గురువు అయ్యండి మీరు గొల్లగలద్దని చెప్తారేటండి, హిందూ మన సనాతన ధర్మానికి బొక్కండి వెళ్ళమని అలాంటివి మీరు చెప్పకండి అని నా నోరు నొక్కుతారు. తర్వాత వెళితే చచ్చిపోతున్నారా అంటే మూఢనమ్మకాలు అండి వాళ్ళకి. మూఢనమ్మకాలు ఆ చిన్న కన్నంలోకి వెళ్ళి ఇప్పుడు మోక్ష మార్గం అని పెట్టారు, అందులో దూరిస్తే అసలు ఒక క్షేత్రంకి వెళ్ళామంటే అది మనకి మోక్ష ప్రదాదం. ఈ భూమి మీద ఉన్నామంటే మనకు ఒక స్వర్గం లాంటిది. ఇప్పుడు మనకి జనని జన్మ భూమస్య అని మనకు పాట ఉంది, స్వర్గారపి. ఈ భూమే మనకి ఒక స్వర్గం. అవును, క్షేత్రం వెళ్తే స్వర్గం ఉన్నట్టు, మళ్ళీ అందులోకి వెళ్తే మోక్షం రావడం. ఈ పిచ్చి ఇవన్నీ కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేస్తారు. అలాంటి కొండలు ఉంటే గవర్నమెంట్ ఏం చేయాలి, కొట్టిపడేయాలి, బుల్డోజర్ పెట్టి కొట్టిపడేయాలి. మొహమాటం లేదు. రోడ్ల మీద దేవాలయాలు ఉంటే గవర్నమెంట్ ఎందుకు కొట్టట్లేదు చెప్పు? రోడ్డు మీద దేవాలయాలు, చర్చిలు, గుళ్ళు ఉన్నాయి, ఎందుకు? దర్గాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మెయిన్ రోడ్డు కట్టు వస్తున్నాయి. ఆంధ్రాలో కానీ ఎక్కడ తెలంగాణలో కానీ ఏ ఊర్లో అయినా సరే ఎక్కడైనా సరే దేవాలయాలు వీళ్ళ సానుభూతి దృష్టితో వీళ్ళ కొట్టాలంటే కోర్టులకు వెళ్తారు వాళ్ళు. అందుకని సీఎంలు ఏం చేస్తారు, మాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా, మళ్ళీ మనకు ఓట్లు పడవ ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేస్తున్నారు. అలా ఉండకూడదు. బుల్డోజర్స్ పెట్టి కొడేయాలి ఆడు ఎవడైనా సరే. ఆ టైపులో ఈ యొక్క ఈ ద్వారాల నుంచి వెళ్ళకూడనటువంటి వాళ్ళందరూ ఆ మోక్ష మార్గం ఇవన్నీ చెప్పే వాళ్ళని కొట్టిపడేయాలి. ఇప్పుడు మోక్ష మార్గం అని, ఉంగరాలని, తాయెత్తులని, విభూదులని, రకరకాలుగా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు కదా, మతాన్ని, ధర్మాన్ని. వాళ్ళకి ఏం చెప్పాలి అసలు మనం? ఏమీ చెప్పేది లేదు. వాళ్ళకి ఎలాగో పక్షపాతాలు వచ్చేస్తాయి. శనీశ్వరుడు ఏం ఊరుకోడు, ఆయన టైంకి వచ్చినప్పుడు కొడతారు దెబ్బ. ఇప్పుడు ఏడుపాయల దుర్గమ్మ గుడిలో కూడా చిన్న ఇది ఉంది, ద్వారం, వాళ్ళు మూసేశారు పాపం, అందులో ఒకటి ఇరుక్కుపోయాడు. ఇలాంటి ఇరుక్కుపోయినవి ఉంటే మళ్ళీ రూపాయి బిళ్ళ అతికిస్తారు. మీ మనసులో ఉన్న కోరిక తీరుతుందంటే ఆ రూపాయి బిళ్ళ అతుకో, పెద్దమ్మ గుళ్ళో లేదా ఇక్కడ పెట్టి అతుకుతారు. ప్రతి గుళ్ళనూ ఉంది. ఏడుపాయల దుర్గమ్మ కూడా రాయి మీద రాయి పెడతారు. ఇలాంటి డాగ్మా మూఢనమ్మకాలని ఉక్కుపాదంతో స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్ వీళ్ళు తొక్కేశారు. రమణ మహర్షుల వారు వీళ్ళు లేపుతున్నారు. మామూలు జనం వీళ్ళు లేపి బలులు లేవు, బలులు ఇవ్వకూడదు, మేక బళ్ళు, కోడి బళ్ళు అని చెప్తుంటే బలులు అంటాడు ఒకడు వచ్చి. యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందిరా, మరేం డిపార్ట్మెంట్ ఎందుకు కేసులు ఫైల్ చేయొచ్చు కదా వీళ్ళందరి మీద? సుమోటో కింద కోర్టులు ఉన్నాయి కదా, ఎవడైతే బలుల గురించి చెప్తున్నాడు వేసి పడేయచ్చు కదా. అప్పుడే మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. అడ్డు భయం అనేది వస్తుంది. ఏమీ లేకుండా చేస్తే ఏమవుతుంది, ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దేవాలయాలకు వెళ్ళొద్దని చెప్పట్లేదు మనం. దేవాలయాలకు పౌర్ణమి రోజున వెళ్ళండి అని చెప్తారు. పౌర్ణమి రోజున గానగాపురం వెళ్ళండి, పౌర్ణమి రోజున అరుణాచలంకి వెళ్ళండి అంటే చదువుకున్న మూర్ఖులు కూడా అదే రోజు స్పెషల్గా వస్తాయి. ఆ రేస్ వస్తాయి ఏమన్నా స్పెషల్గా? ఆ రోజు ఏమీ లేదురా, ఎప్పుడు చూసినా ఒకటే అని చెప్తున్నా సరే వినరు. అలా వెళ్ళబట్టే, ఆ మూఢనమ్మకాలు వెళ్ళబట్టే ఆ పంతులు గారుల డ్యూటీ అంటే అదంతే. వాళ్ళు అలాగే చెప్తారు. అమావాస్య రోజున రండి, పౌర్ణమి రోజున రండి, ఏం చెప్తారు? పుస్తకాలు తీసి అప్పచెప్పించుకుంటే సరిపోద్ది. వచ్చిన వాళ్ళని ఇప్పుడు నువ్వు పారాయణ చేయంటే ఒకడేళ్ళు, నాకు అప్పుల బాధ ఉందండి అంటే పౌర్ణమి చుట్టూ తిరిగాయి 16 సార్లు వచ్చాయి గానగాపురం, 16 సార్లు అలా జామ అయిపోయారు మొత్తం. ఈ రోజున మొత్తం ట్రస్ట్ బోర్డు దండం పెట్టేసి చెప్తోంది, మొత్తం అందరికీ ప్రవచనకారులందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తుంది రమ్మని చెప్పిన వాళ్ళందరికీ. ఒక్క మా గరికపాటి గురువు గారికి తప్ప ఫోన్లో వినయ విధేయతలతో చక్కగా అడిగారు. మిగతా వాళ్ళందరికీ కూడా కోర్టు నోటీసులు సర్వ్ చేస్తోంది ట్రస్ట్ బోర్డు, అందులో డౌట్ లేదు. వాళ్ళు సర్వ్ చేయకపోతే నేను సర్వ్ చేస్తాను. ఎన్నోసార్లు గరికపాటి నరసింహారావు గారు తెలిపారు ఏమని, దేవుడు అంటే దండం పెట్టడం కాదు, తెలుసుకోవడం. ఎవడైతే నా గురించి భూలోకంలో చెప్తారో వాడి గురించి నేను 10 లోకాల్లో చెప్తాను అని చెప్పి పరమాత్మ చెప్పాడనే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు గరికపాటి నరసింహారావు గారు. ఈ యొక్క విషయాన్ని, ఈ మూఢ అంధత్వ భక్తులకి ఎందుకు తెలియట్లేదు అంటారు? భక్తులకేంటే మిగతా ప్రవచనకారులకే తెలియట్లేదు, మిగతా ప్రవచనకారులకు తెలుస్తుందా? ఎందుకు చెప్పట్లేదు? మొహం వాళ్ళకి చెప్పరంతే. మూఢనమ్మకాలు వ్యూస్ కావాలి, జనాలు చూడాలా. గరికపాటి నరసింహారావు గారు ఈ కేర్స్ ఫర్ నథింగ్. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా గురువు గారు ఆయన. కాబట్టి ఆయన ఈ కీర్తి ప్రతిష్టలు కానీ లేకపోతే ఆయన మీద ఏమొచ్చినా ఎవరేమనుకున్నా అసలు అవన్నీ పట్టించుకోడు. ఆయన ఏంటి ఒక ఋషి, మానవ వైట్ డ్రెస్ లో ఉన్న ఋషి అనమాట. మిగతా ఋషులందరూ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ ఋషులు కాషాయ బట్టలు వేసుకున్నారు అనుకో. వీళ్ళందరూ చూస్తారు. నేను గరికపాటి నరసింహారావు గారు గురుగారు నువ్వు తప్ప మనం ఎవరో ఈ ఋషులను చూడం. మిగతా వాళ్ళందరూ ఋషులు కనబడిపోతారు. వీళ్ళందరూ కాషాయ బట్టలు వేసుకుని మా గురువుగారు వైట్ డ్రెస్ వేసుకున్న గురువుగారు ఋషి. అందుకని ఆయన శని గురించి చెప్తూ, శని ఏం చేస్తుంది ఆయన, శని దోషాలకి నల్ల నువ్వులు అయ్యి ఇస్తే ఎందుకు శని పని చేస్తాడు చెప్పు? శని అనేది ఒక గ్రహము, ఇట్ ఈస్ ఎ ప్లానెట్ విచ్ ఇస్ ఫిల్డ్ ఆఫ్ గ్యాసెస్. అటువంటి 350 అర్థల్ని శని తన గ్రహంలో ఇముడ్చుకోగలడు, భూముల్ని. అంత పెద్ద వాల్యూమ్ ఉన్నటువంటిది అని నేను సైంటిఫిక్ గా చెప్తాను. మా గురుగారు రేషనల్ గా చెప్పుకుంటూ వస్తే
శాస్త్ర పండితులు చెప్తుంటే ఏంటండి ఆయన అలా చెప్తారు, నవగ్రహాలకు వెళ్ళొద్దంటారు, నవగ్రహాలు ఏం చేయరు అంటే నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది మరి. అందుకే వెళ్ళిపోండి రా శుభ్రంగా 100 బస్తాలు ఇచ్చేయండి రా నల్లనూలు పంతులు గారుల కంటే కనీసం వాళ్ళన్నా బాగుపడతారు. అది లేదు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడు కాబట్టే ఆయనకి ఏది కోరి చూసి భూతద్దంలో స్క్రీనింగ్ చేసి ఆయనకి ఏమిచ్చారు? పద్మశ్రీ ఇచ్చారు. భూతద్దంలో చూసి గురువు గారికి అదే ఊరికే వచ్చారు పద్మశ్రీలు. కొనుక్కునే పద్మశ్రీలు సినిమా యాక్టర్లు చేసుకుంటారేమో కొంతమంది అంటూ ఉంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. మా గురువు గారికి మాత్రం స్పష్టంగా మెరిట్తో వచ్చినటువంటి మనిషి. ఇటీవల కాలంలో కూడా మొన్న కూడా ఎవరో ఒక అమ్మాయి వచ్చి అవధానం చేస్తుంటే వింటున్నారు, కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా చక్కగా వింటున్నారు. ఎవరు ఎంకరేజ్ చేస్తారండి ఈ కాలంలో? ఎవరో చెప్పండి. మిగతా వాళ్ళు కూడా అలా మారాలి. మూఢత్వాన్ని నుంచి మనిషి దూరం చేయడానికి గురువు అనేటవాడు కరెక్ట్ గా చెప్పాలి కదా. కొంతమంది యూట్యూబుల్లో ఆయన తప్ప ఎవరు చెప్పట్లేదు నాయన. ఇప్పుడు పెళ్లి కానివాడు పెళ్లిల గురించి చెప్తూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళందరినీ ఏరేయాలి కదా. అసలు మొత్తం ఆడికి పెళ్లి అవదు, వాడు పెళ్లి అవడానికి రెమెడీస్ చెప్తాడు. ఇంకోటి పెళ్ళాన్ని వదిలేస్తాడు, నేను వశీకరణం చేస్తాను అంటాడు వాడు. ఇంకోటి మరుగుమందు పెడతాడు, వశీకరణాలు చేసుకోవడం రాదు, వీడి మాట పక్కన వాళ్ళు వినరు, వీడు వశీకరణాలు చేస్తాను అంటాడు. ఇంకో జాతకాలు చెప్పాను ఇంట్లో మధ్యలో చిచ్చులు పెడుతూ ఉంటారు కొంతమంది. జాతకాలు పెడతామని చెప్తామని చిచ్చులు పెడితే వాళ్ళు కాపురాలే ఎగిరిపోతున్నాయి. వాళ్ళు ఏకంగా 3 పిల్లలు పారిపోయి మొత్తం విడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా అంటే ఇది హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడమే కదా. 100% అమ్మా, 100%. కఠినంగా ఉన్న ఒక తల్లి ఒక తండ్రి ఎందుకు చిన్నప్పుడు పిల్లల్ని కఠినంగా గురువు మా మాస్టర్ మమ్మల్ని ఇలా ఏలు పెట్టి కొట్టేసేవాడు, స్కేల్ పెట్టి. నిన్ను అందరినీ ఎందుకు కొట్టేవారు? చిన్నప్పుడే తన్నులు తింటే మనం గురువుగారు మంచిగా చెప్తాం. వీళ్ళు మెత్తగా స్మూత్గా అంటే బ్యాడ్ అవ్వకూడదు, మంచోళ్ళు అనుకోవాలి, గురువుగారు చాలా మంచోళ్ళు అనుకోవాలి. మెత్తగా చెప్తే సమాజం నాశనం అవడమే కాదు, ఇలా చచ్చిపోయినప్పుడు కేసులు ఏళ్ళ మీదే పడిపోతాయి. అప్పుడు మనందరం కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాం. అరే పాపం కదా, మన గుళ్ళకి వెళ్ళమన్నారు వాళ్ళు, వాళ్ళేమి ట్రావెలర్స్ కాదు, వీళ్ళు ఏం బస్సులు పెట్టి తీసుకెళ్ళలేదు. అయినా సరే పాపం వీళ్ళకి ఏ లాభం లేకపోయినా భక్తులను మోటివేట్ చేయడం కోసం మన గురువులు వీళ్ళు చెప్పారు కదా, పాపం వీళ్ళందరూ ఈ రోజున ఇరుక్కున్నారు కేసుల్లో అని. తప్పకుండా ఇరుక్కుంటారు. ఇది పెరిగిపోద్ది. ఇప్పుడు అరుణాచలం కేసులో భయంకరంగా మారిపోతుంది పరిస్థితులు. వాళ్ళు పగబట్టేశారు. తమిళనాడులో చదువుకున్నాను నేను, నాకు తెలీదు వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళు చాలా పట్టుదలగా తీసుకున్నారు, ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. లేకపోతే నీకు ట్రస్ట్ బోర్డు మన గురువు గారికి గరికపాటి గారికి ఫోన్ చేసి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నారు చెప్పు. చేసుకోవాల్సిన అవసరం ఏంది? అంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి గురువు గారికే ఎందుకు చేశారు, మిగతా వాళ్ళకి నోటీసులు, గురువు గారికి మాత్రమే విజ్ఞప్తులు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా సత్యం తెలుసుకుంటారు ఎవరైనా సరే. వెళ్తే వాళ్ళు నీ జనం పోతారు ఇంకా అంతే, వినకపోతే. అసలు ఇలాంటి వాళ్ళ కోసం జనం దేవుడు కనపడాలా, దేవుడు కరుణించాలా, దేవుడు వరం ఇవ్వాలా? అస్సలు ఎప్పుడు కరుణించాడు, వరం ఇవ్వడు, కరుణించడు, ఏది చేయడు. దేవుడు కర్మను తొలగించుకుంటేనే దేవుడు ఇచ్చేస్తాడు. ఆ గురువు ఎవరు? మా గరికపట్టే. ఆ గురువు ఎవరు? నిజాన్ని చెప్పిన గురునాశర్మ బొక్క. ఆ గురువు ఎవరు? దత్తాత్రేయుడు. అందువలన ఆ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు వీళ్ళందరికీ జ్ఞానం ఇవ్వాలి. వీళ్ళని కఠిన పదజాలంతో మాట్లాడాలి. గురువులందరూ కర్రలు తీసుకోవాలి, మాట్లాడాలి. కేవలం దేవుడి కోసం స్మూత్ గా మాట్లాడి మీకు జనాలు డబ్బులు ఇస్తారు కదా అని వాళ్ళు ఏమనుకుంటారో అని కఠినంగా మాట్లాడుకుంటుంటే ఎలా సమాజం భ్రష్టత్వం అయిపోతుంది. గట్టిగా మాట్లాడాలి, కర్కశంగానే కఠినంగానే మాట్లాడాలి, ప్రజల్ని మార్చాలి. మనం ప్రక్షాళన చేస్తున్నాం, ఇంకోడెవడో మేము ప్రక్షాళన చేసేస్తాం. ఏం ప్రక్షాళన చేస్తారా మీరు? గరికపాటి గారికి ఒక చరిత్ర ఉంది, ఆయన ఒక హిస్టరీ ఉంది. ఒక టీచర్గా నాకు ఒక వరల్డ్ వైడ్ నేమ్ ఉంది. గరికపాటి గారు భారతీ తీర్థస్వాములు వారు చిన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి మేము వాళ్ళకి పాద సేవలు చేసుకొని పిలుచుకొని అందరికీ మీకు అందరికీ సేవలు చేస్తే పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు, రేమల సూర్యప్రకాష్ మా ఊరే సేవలు చేసింది. అలాగా అంత గొప్ప గురువులు దత్తాత్రేయ శర్మ గారు, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం, భారతీ తీర్థస్వాములు వారు, శృంగేరి, ఇంతమంది సేవలు చేస్తుంటే వీళ్ళు మాత్రం మంచిగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అసలు కొంతమంది ఏమో 2 రోజులు అంతం అంటారు, 7 రోజులు యుగాంతం అంటారు. అసలు ఏంది అసలు యుగాంతాలు? 2 రోజులు, 1 రోజు యుగాంతాలు టైటిల్స్ పెట్టేస్తున్నారు. వాళ్ళు చెప్తుంది వేరేది, వాటి టైటిల్స్ పెట్టేస్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. కాబట్టి ఇది హిందూ మతానికి భ్రష్టత్వం. అయినా అరుణాచలం వెళ్ళకండి కొంతకాలం దయచేసి. అరుణాచలం కాదు, కొన్ని పుణ్యక్షేత్రాల్లో పేరుగాంచిన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొద్దు అంతే అతిగా. ఎప్పుడైనా వెళ్ళండి. ఇప్పుడు తిరుపతి ఏంటి బాబా, జనం ఏంటి అసలు 24 గంటలు 48 గంటల దర్శనాలు అంటే వెళ్ళిపోతున్నారు జనాలు. పోనాలు ఫెసిలిటీస్ వాళ్ళు ఎంత చేస్తారు పాపం, ఆపలేకపోతున్నారు. అరుణాచలం కంట్రోల్ చేయలేరు కదా. అందువలన ఈ ప్రదక్షిణలు అవన్నీ చేస్తే మీకు ఏమేమి పుణ్యాలు రావు.
ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పేది సత్యము, నగ్న సత్యము, ఇది నిజము, ఇదే నిజము. అందువల్ల మీరు మంచి పనులు చేసుకోండి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోండి. దేవుడు అంటే ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్మైటీ, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఓమ్నిసెంట్, ఒకడే శక్తిమంతుడు, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పటెంట్, ఒకడే ఉంటాడు. అతను అణువులో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, గుళ్ళల్లో ఉంటాడనే కాన్సెప్ట్ నుంచి బయటికి రండి. తరతరాల నుంచి ఇండ్యూస్ చేస్తారు మీ మనసుల్లో, దాని నుంచి బయటకు వచ్చేయండి. అణువులో ఉంటాడు. కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్స్ రీత్యా పంతులు గారులు, వాస్తు సిద్ధాంతులు ఇక్కడే ఉన్నాడు. ఆ బాత్రూము దేవాలయం ఈశాన్యంలో పెట్టాలా, బాత్రూమ్ ఎక్కడ పెట్టాలా అని చెప్తారు. దేవుడు బాత్రూంలో కూడా ఉంటాడు. నగ్న సత్యాలు తెలుసుకొని చక్కగా దైవతత్వాన్ని తెలుసుకుంటే బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. లేదా శుభ్రంగా మీతో పాటు మూఢనమ్మకాలతో మొత్తం యూనివర్సే మునిగిపోతుంది. విశ్వం అంతా కూడా మునిగిపోయిన తర్వాత మీకు మోక్షం రాదు. మా దేవుడి యొక్క అసలు ధర్మం నేను చెప్తున్నాను వినండి. కావాల్సి మీకు డౌట్ ఉంటే కనుక మొత్తం పురాణాలన్నీ తిరగండి, లేదా మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారిని డైరెక్ట్ అడగండి. మొత్తం జీవులు ఎంతమంది అయితే సృష్టించబడ్డారో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, మీ ఈ ప్రవచనకారులు, గురువులు ఎందుకు అవసరం అంటే ప్రతి జీవి కూడా మోక్షం ఇప్పించాలి. ఇది వీళ్ళ డ్యూటీ. ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్. పక్కవాడు బాగుపడాలని చూడాలి. ఎందువల్లంటే ఈ జీవులన్నింటికి మోక్షం వచ్చేదాకా ఈ మహాప్రళయం రానివ్వడు దేవుడు. అందరూ ఒక బ్యాచ్ పాఠాలు చెప్తాం, 42 మంది, 16 మంది ఫెయిల్ అయిపోయారు. ప్రమోషన్ ఏమి ఇవ్వం, దేవుడి దాంట్లో ప్రమోషన్ ఉండదు. మొత్తం అందరూ పాస్ అయ్యేదాకా భూమి మీదే ఉంచుతాడు. ఆ తర్వాత అందరూ పాస్ అయిన తర్వాత అప్పుడు ఒకసారి ఫ్రెష్గా తీసుకెళ్ళి క్లాస్ వేస్తాడు. భౌతిక లోకం వేరు, పరలోకం వేరు. కావాల్సి నేను రుజువులు చూపించగలను, కావాల్సే శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడిపిస్తాం. మా కృష్ణ పరమాత్మ మా గురువు గారు, అండ్ హీ ఈజ్ నో అదర్ దాన్ జగద్గురు గరికపాటి నరసింహారావు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన చెప్పినట్టు ఏనండి అమ్మా. రీసెంట్గా గురువు గారు చెప్పారు, అరుణాచలం జాగ్రత్తగా తూచి వెళ్ళండి. ఇప్పుడు రేపు గురు పౌర్ణమి కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతారు, మనం చెప్పినా వెళ్ళిపోతారు జనం. వాళ్ళు కందులు ఇవ్వండి, దండ వేయండి, పువ్వు పెట్టండి, వాళ్ళు చెప్తారు. పోనీ వాళ్ళని ఏమైనా బాగుపడుతున్నారా? వాళ్ళు లక్షల కోట్లు సంపాదించి రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, గోండాలు బాగుపడుతున్నారు. అక్కడన్నా ఆధ్యాత్మికవేత్తలు బాగుపడ్డారని చూసామా? పాపం మూట కట్టుకుంటున్నారు. ఇవన్నీ చెప్పి ఏదో ఫుడ్ వెళ్ళాలని చెప్పడం వల్ల మొత్తం ఏమవుతుంది, ఏదో కొద్దిగా మహా సంపాదిస్తే ఎంత సంపాదించారమ్మా? కోట్లు ఏమి సంపాదించరు. ఏదో ఫ్యామిలీ వెళ్ళి జాగ్రత్తగా ఏదో కొంచెం చేసుకునేలా చెప్పే వీళ్ళు పాపం, ప్రజల కోసం పాపం ఎందుకు తెచ్చుకోవాలి వీళ్ళకి చెప్తూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థ తీరు మారాలి, జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా ఈ అంధత్వ భక్తులు, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వేదిక ద్వారా ఏం చెప్తారో ఒక్క మాట. మూర్ఖుల వల్లే నాయన మొత్తం ఇదంతా కూడా. మూర్ఖులను మార్చాలని, మూఢనమ్మకాలను మార్చాలంటే వాళ్ళు మన మీదే సెటైర్లు వేస్తారు, మనకే చెప్తారు. మొహమాటాల వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. ఇక ఏమీ లేదు. మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఈ మూఢనమ్మకాలను అంతం చేయాలని 7 సంవత్సరాలు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఆనంద్ మార్గ ఆశ్రమం గురువు గారు 7 సంవత్సరాల టైంని మూఢనమ్మకాల మూడుల మధ్య, మూడుల కొరకు, మూడుల వల్ల వెళ్ళుంటే గెలిచి వచ్చాం మేము. 5.5 సంవత్సరాలు మజ్జిగే తాగారు ఆయన. సిబిఐఏ వణికింది, ఇందిరాగాంధీ వణికింది, తర్వాత మొత్తం రష్యా వణికింది, జ్యోతిబసు ఉచ్చపోసుకున్నాడు. ఇంత పెద్ద ప్రపంచం గూగుల్ చేసి చూసుకోండి, ఆనంద్ చరిత్ర తెలుస్తుంది. మరి అటువంటి జగద్గురువుల మధ్య పెరిగినటువంటి వాళ్ళం. ఆయన మూఢనమ్మకాలను తొక్కేశాడు. మీరు ఎవరైనా మూఢనమ్మకాలు కనుక పెంచినట్లయితే తప్పకుండా ఆ మూఢనమ్మకం తిరిగి మీ వంశం వాళ్ళనే కొట్టేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక మూఢనమ్మకం పెంచామనుకో, మూఢనమ్మకం పెంచితే ఏమవుద్ది, అది మనం పక్కన వాళ్ళకి చెప్తాం, మనం చచ్చిపోతాం. ఆ మూఢనమ్మకం అలా స్ప్రెడ్ అయ్యి రేపు పొద్దున మన వాళ్ళకో వైరస్లోకి వెళ్ళి కరోనా వైరస్ లాగా మన చుట్టాలకే చెప్తారు. లాస్ట్కి వాళ్ళు కూడా ఆ మూఢనమ్మకాల వలయంలో చిక్కుని చస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రార్థన చేయండి, దేవుడు పూజ చేసేయండి, కుంకుమ వేసి 1 లక్ష 2 లక్షలు ఈ పంతులకి మంత్రగాళ్ళకి ఇచ్చేసేయండి. అరే రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పారనుకో, అది మూఢనమ్మకం. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. దొంగ నా కొడుకులు అంతా కూడా 5.5 సంవత్సరాలు కష్టపడి, 3 సంవత్సరాలు కష్టపడి, 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీలు చేసి అన్నీ చేస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారా వీళ్ళు? ఎంత కష్టం. ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడైనా రాశారు వీళ్ళు? నీట్ ఎంట్రన్స్ ఎప్పుడైనా రాశారు చెప్పేవాళ్ళు? కష్టపడి 5.5 సంవత్సరాల ఎంబీబీఎస్, 3 సంవత్సరాల స్పెషాలిటీ పీజీ, సూపర్ స్పెషాలిటీస్ ఇంకో 3 సంవత్సరాలు, ఇంత కష్టపడి పాపం డాక్టర్లు సేవ చేస్తుంటే మేము ప్రార్థన చేసేస్తాం, కుంకుమ పూజ చేసేస్తాం, మేము హోమం చేసేస్తాం. వశిష్ఠ మహర్షుల మీరంతా ప్రాణాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినవారు వీళ్ళు. పాస్టర్లాగా తయారయ్యారు గ్రూప్లో పెట్టుకోవడం కోసం. మాస్టర్ రోగం వస్తే అపోలో పరిగెడతారు అంతే. తర్వాత గుండెపోటు వస్తే ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదం
ఇది భూత వైద్యం, ఆయుర్వేదం ఇది ఇంగ్లీష్ వైద్యం సప్రెస్ అవుద్ది, ఇంగ్లీష్ వైద్యం చేయదు, ఆయుర్వేదం వాడండి, హోమియోపతి వాడండి అన్నారు. పోన్లే పర్లేదు, వాళ్ళు సేవలు చేస్తున్నారు. కానీ హార్ట్ అటాక్ వస్తే అక్కడ వీళ్ళు చెప్పే డాక్టర్లు ప్రొఫెసర్లు బాగానే ఉన్నారు. ఆయుర్వేదంలో రూట్ నుంచి తెస్తుందమ్మా, భూత హోమియోపతి తెస్తుంది, అల్లోపతి కొంచెం సప్రెస్ చేస్తే అన్నారు. వాళ్ళు కూడా అల్లోపతి టాబ్లెట్స్ ఇస్తారు, బాగానే ఉంది. కానీ మొత్తానికి అసలు అల్లోపతి నాన్ సెన్స్ అన్నట్టు చెప్తారు వీళ్ళు, మామూలు ప్రజలు 5 పైసలు చదువులేని వాళ్ళంతా కూడా. అప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తే ఇంగ్లీష్ మెడిసిన్ అల్లోపతి చేస్తుందా, మీకు ఆయుర్వేదం హోమియోపతి చేస్తుందా? ఆ విధంగా వీళ్ళు ఎవరైతే పంతులు గారులు వీళ్ళు పూజలు చేస్తాం మేము అని వైద్యుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండే మూఢనమ్మకం స్ప్రెడ్ అయ్యి లాస్ట్కి ఏమవుతుందంటే రేపొద్దున మన చుట్టాల్లోనే ఒకడు పూజలు చేస్తే చాలే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం గుండాకి చేస్తారు. అది ఇలా ప్రపంచం అంతటిని కూడా విశ్వాన్ని నాశనం చేస్తుంది. ఇది కలి చేసే పని. కాబట్టి దీనికి ఒక కల్కి అవతారంగా మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు కత్తి పట్టుకొని రంగంలోకి దిగారు. మరి వింటే బాగుపడతారు, లేకపోతే పోతారు. నాకేంటి ఆయన అది జరిగేది. అంటే దేవుడు అంటే దర్శనం కాదు తెలుసుకోవడం అని ఫైనల్ గా అంతే. మరి దేవుడిని తెలుసుకుంటారు. దర్శనం ఏంటి అసలు? దేవుడు ఎవరికి కనబడతాడు అసలు? దేవుడు తత్వం ఏం తెలుసు? దేవుడి కాంపోజిషన్ ఏంటి తెలుసు అసలు వీళ్ళకందరికీ? వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్? ఏమైనా మెడిసినా? మెడిసిన్లో ఏమేమి ఎలిమెంట్స్ కలిపితే వచ్చాడో చెప్తావు. నీ ఆత్మ ఏ ఎలిమెంట్స్తో చెప్తాడు? వీళ్ళందరిని అడుగు చూద్దాం. సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ప్రవచనకారులని కమాన్ ఈ యొక్క స్వామీజీలు అందరూ ఏ ఎలిమెంట్స్తో ఆత్మ తయారు చేశాడో చూద్దాం, డిస్కషన్ పెడదాం. ఎందుకే ఆ సొల్లంతా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్ది, అందరూ దూరిపోతే మోక్షం వస్తుంది. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అరుణాచలేశ్వర స్వామి సిగ్గుపడేలా చేస్తున్నారు మొత్తానికి. అసలు ఊపిరి ఆడట్లేదు, అక్కడ తొక్కి పడేస్తారు. నేను ఇరుక్కుపోయాను, అందుకే నేను చెప్తున్నాను. గానగాపురంలో పౌర్ణమి అంటే వెళ్ళొద్దంటే ఆ భక్తులు నన్ను కూడా లాక్కెళ్ళారు. నాకు బుద్ధి లేదు. నేను ముసలిని ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని పెట్టుకుని అక్కడ వచ్చిన భక్తుల్ని ఆదిత్యరామ్ ఈయనకేమో నడుము లేదు, నేతా అంబానీ వాళ్ళు నడుము పోయింది అంటాడు ఆయన. ఇప్పుడు పార్సల్ చేసుకుంటున్నాడు మొత్తం రిలయన్స్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్లైట్లలో అంతా కూడా, అందుకని నడుము పోయింది. వీళ్ళందరూ ఈయనకేమో నడువు లేదు, మిగతా వాళ్ళకేమో ముసలి వాళ్ళకేమో వాళ్ళకు నడువు లేదు, చిన్నపిల్లలకి ఇది లేదు, నాకు బుర్రలేదు. మొత్తం అందరూ ఇరుక్కుపోయాం. ఆ గానగాపురంలో ఇటు దారి ఖాళీగానే వెళ్తున్నారు కదా అని వెళ్ళిపోయాం. ఇప్పుడు దత్త జయంతికి ఇలా వెళ్తున్నాం. ఇటు ఒక దారి ఉంది, గుడి మఠం దగ్గరికి వచ్చేసరికి ఇటు నుంచి వచ్చేస్తున్నారు గుడిలో నుంచి 4 వైపులా ఇరుక్కుపోయాం. బాబాయ్ మాకు వద్దురా బాబు, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం రా నాయన అన్న. అక్కడ ఛాన్స్ తొక్కుడు చచ్చిపోతాం అనుకున్నాం. గజ దొంగ, నా చిన్నప్పుడు గజ దొంగ సినిమా కూడా అలాగే జరిగింది. ఒక సినిమా టికెట్లో లైన్లో నుంచున్నాం, సేమ్ అదే సిచ్యువేషన్ అరుణాచల్. అప్పుడు మళ్ళీ ఇక్కడ జరిగింది, గానగాపురంలో జరిగింది. పైనుంచి ఎక్కేస్తున్నారు. ఇప్పుడు అరుణాచలంలో జరుగుతుంది. కాబట్టి ఆ బాధ 2 సార్లు పడిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, వెళ్ళకండి, చచ్చిపోతారు. బై కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ప్రాణాలు రక్షించుకోండి. ఈశ్వరుడు మన దగ్గరే ఉంటాడు. ఓకే సార్, ధన్యవాదాలమ్మా. చూసారు కదా, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి. మ్యాక్సిమం వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ టైంతో కూడా నేను చేసిన వీడియో కాబట్టి మ్యాక్సిమం అందరికీ షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఫ్యాక్ట్తో కలుద్దాం. కిరణ్ టీవీ చూస్తున్నాను. ధన్యవాదాలు.